ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా లేరు. చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు, అబద్ధాలు, డైవర్టింగ్. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్తో నేనే సజెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీని పెట్టానన్నట్టుగా మాటలు, గొప్పలు, డప్పాలు. చిన్నారను చంపినంత ఈజీ కాదు రాజకీయం చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతి సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇంకెంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుస్తారు సార్ మీరు? మీ ఇంట్లో పండగ వచ్చినా, మీ ఇంట్లో శుభకార్యం జరిగినా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఆనవాయితీగా మారుతుందేమోనని భయంగా ఉంది సార్ మాకు. గొంతు మీద కత్తి పెట్టి టీడీపీని వదిలేస్తావంటే ప్రాణమే వదిలేస్తాను, టీడీపీని వదిలేయని అంటున్నారు. అసలు టీడీపీ పార్టీ మీది కాదు. మిమ్మల్ని నమ్మి పిల్లనిచ్చి, మిమ్మల్ని నమ్మి పార్టీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని చేస్తే పిల్లనిచ్చిన మామను, పార్టీని గింజుకుంది, తీసుకుంది మీరు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కేవలం ఆ పార్టీ కార్యకర్తల మెప్పు కోసం అని చెప్పి మీరు ఏదో డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇంకొకటి, ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో నీతి నిజాయితీ రాజకీయాలు చేసిన వ్యక్తి, జాతి కోసం పనిచేసిన వ్యక్తి, యాంటీ కాంగ్రెస్ కోసం, ఐకమత్యం కోసం పనిచేసి ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయంటే ఆ దిశగా నడిపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జాతికి గౌరవం, తెలుగు వారి చిరకాల ఆకాంక్ష. తప్పకుండా ఇది సాధిస్తామనే నమ్మకం నాకుంది. తప్పకుండా అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. మీ మనోభావాలే నాకు చాలా ముఖ్యం. అది సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలంట. ఇంకా ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు మీరు ఈ ఊపదుంపుడు మాటలు మాట్లాడతారు సార్? అది రానియకుండా చేసేది మీరే అంటూ విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు మీరు మోదీ చంకనెక్కారు కదా. తర్వాత ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో మీరు ఉన్నారు కదా, శాసిస్తున్నారు కదా. మరి మీరు ఎందుకు తెప్పించకూడదు? పెద్ద విషయమా? ఒక విగ్రహం కోసం 1750 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఎన్టీఆర్ కోసం భారతరత్న తీసుకురాలేదా? అంత శక్తి మీకు. ఎన్టీఆర్ కోసం భారతరత్న అంతా అంటారు, ఆయన కోసం మీరు చేసింది ఏముండదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు, విజయవాడ కృష్ణా జిల్లాకి. ఆయన వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గుర్తింపు వచ్చారు. మీ వల్ల ఎన్టీఆర్కు గుర్తింపు లేదు. ఆయన పేరు వాడుకొని ఓటు సాధన